కృపగల దేవుడు మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు ప్రభు ఆయన ఆత్మను మమ్మల్ని ఆజ్ఞించి ప్రతి కార్యము ఆయనకి మహిమకరంగా జరిపించుకున్న దేవునికి స్తోత్రం చెబుదాం. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. పరిశుద్ధ గ్రంథము నుండి పరమగీతాల గ్రంథము 7వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. పరమగీతాల గ్రంథం 7వ అధ్యాయము 4వ వచనం. పరమగీతాలు 7వ అధ్యాయము 4వ వచనాన్ని చదవండి. పరమగీతాల గ్రంథం 7వ అధ్యాయము 4వ వచనం. నీ కందకము దంతగోపుర రూపము, నీ నేత్రములు జనపూర్ణమైన హెష్బోను పట్టణమందున్న 2 తటాకములతో సమానములు. నీ నాసిక దమస్కు దిక్కునకు చూచు లెబనోను శిఖరముతో సమానం. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, మీకు వందనాలు నాయన. ఈ చదవబడిన లేఖన భాగంలోని సత్యాలను వివరించే జ్ఞానం నాకు లేదు. నీ సిలువు చాటు నన్ను మరుగుపరుచుకొని నీ మాటలు మాకు వినిపించి మహిమ పొందమని మా ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగంలో నీ నాసిక దమస్కు దిక్కునకు చూచు లెబనోను శిఖరముతో సమానము అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. నాసిక అంటే ముక్కు అండి. నాసిక అంటే ముక్కు. ఇక్కడ వ్రాయబడిన లేఖనంలో ప్రియుడైన యేసయ్య ప్రియురాయలైన సంఘముతో మాట్లాడుచున్న మాట. సంఘము ఎలాగుందంట? నీ నాసిక దమస్కు దిక్కునకు చూచు లెబనోను శిఖరముతో సమానము. ఇక్కడ 4 కనిపిస్తూ ఉన్నాయి. 1 నాసిక, 2 దమస్కు, 3 లెబనోను, 4 శిఖరము. దాదాపుగా ఈ ప్రసంగం చేయాలంటే చాలా సమయం పట్టుద్ది. కొద్దిసేపే దేవుని మాటలు మీకు వినిపిస్తాను. నాసిక అని అంటే ముక్కు కదా. ముక్కుని మనం ఏం చేస్తాం? ఒక అసహ్యమైన వాసన వస్తుంది అనుకోండి, ముక్కుని ఏం చేస్తాం మనం? అటు నుంచి ఇటు తిప్పేసుకుంటాం కదా. కానీ వాక్యం అంటా ఉంది కదా, నీ నాసిక దమస్కు దిక్కునకు చూస్తుంది అని అంటే అక్కడేమో ఉంది, మంచి సువాసన వెదల్చా ఉందనుకోండి, ఏం చేస్తాం మనం? చక్కగా అటు చూసి ఎంత సువాసన వస్తుంది, అసలు ఇలా తల తిప్పుకోవాలంటేనే మనసు రాదు కదా. దేవుని వాక్యం అంటుంది నీ నాసిక అలా ఉంది. నాసికులు ఏముంది? ఆదికాండ గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో దేవుడైన యెహోవా నేలమట్టితో నన్ను నిర్మించి వాని నాసికారంధ్రములో జీవాయువదగా నరుడు జీవాత్మాయను అని ఉంది. దేవుని జీవాత్మ నరునికి ఎక్కడుందట? నాసికలో ఉంది. నాసికారంధ్రములలో జీవాయువోదగా నరుడు ఏమయ్యాడట? జీవాత్మ అయ్యాడట. ఈ ఆత్మ నాసికలో ఉంది. ఈ పెండ్లి కుమార్తె యొక్క సంఘం యొక్క నాసిక ఎటు చూస్తూ ఉందట? దమస్కు దిక్కునకు చూస్తూ ఉంది. అది లెబనోను శిఖరమంతా ఉత్తమైనదిగా కనిపిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమంటాడు? నా ఊపిరి ఇంకనూ నాలో ఉండుటను బట్టి దేవుని ఆత్మ నా నాసికారంధ్రములలో ఉండుటను బట్టి అని అంటాడు. ఈ నాసికారంధ్రములలో దేవుని జీవాత్మ ఉందట. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా అంటాడు 11:3లో యెహోవా భయం అతనికి ఇంపైన సువాసనగా ఉండును అని అంటాడు. ఈ వాసన ఎలా కనిపిస్తుందట? ఈ ప్రియురాయలనే సంఘము ఎటు చూస్తూ ఉందట? లెబనోను వైపు చూస్తూ ఉంది. దమస్కు దిక్కునకు చూస్తూ ఉంది. లెబనోను శిఖరముకు చూస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరమగీతాల్లో నీ వస్త్రముల సువాసన లెబనోను వాసన వలె ఉన్నది అని అంటాడు. లెబనోనులో సువాసన పరిమళించే అంత పరిమళము అక్కడ ఉంటా ఉంది. హోషేయ అంటాడు లెబనోనుకున్నంత సువాసన అతనికి ఉండును అని అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ లెబనోనులో సువాసన వెదజల్లుతూ ఉంది. ఆ లెబనోనులో ఏముందట చూడండి,
యెహోషువ గ్రంథం 14:6లో లెబనోనుకున్నంత సువాసన అతనికి ఉండును, లెబనోను ద్రాక్షారసం వలె వారు పరిమళింతురు అని దేవుని వాక్యం అంటా ఉంది. సంఘము ఎటు చూస్తూ ఉందట? లెబనోను వైపు చూస్తూ, దమస్కునకు చూస్తూ ఉంది. దమస్కులో ఏమిటి ఆ ప్రత్యేకత అని అంటే కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. లెబనోను దమస్కులో ఏముంది? అబ్రహామును మెల్కీసెదకు ప్రధాన యాజకుడైన, దేవుని యాజకుడైన ప్రధాన యాజకుడు మెల్కీసెదకు కలుసుకున్నది అక్కడే. తన సహోదరులను, ఆస్తిని, తన భార్యాబిడ్డలను శత్రువు తీసుకువెళ్తా ఉన్నప్పుడు అబ్రహాము తన సైన్యాన్ని తీసుకొని వచ్చి దమస్కు దిక్కున, ఇక్కడ చూడండి, ఆదికాండ గ్రంథము 14వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చూసినట్లయితే, దమస్కునకు ఎడమ తట్టునున్న హోబా మట్టుకు తరిమి మరియు షాలేము రాజైన మెల్కీసెదకు రొట్టెను ద్రాక్షారసము తీసుకువచ్చను. అతడు సర్వోన్నతుడైన దేవుని యాజకుడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని యాజకుడైన మెల్కీసెదకు కలుసుకున్న స్థలము దమస్కు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దమస్కు ఎక్కడ కలుసుకున్నాడు? అబ్రహాముకు ద్రాక్షారసమును రొట్టెను తీసుకొని వచ్చినది దమస్కు దగ్గర. అబ్రహాము ప్రధాన యాజకుడైన లేదా మెల్కీసెదకును, సర్వోన్నతుడైన దేవునికి యాజకుడైన మెల్కీసెదకును కలుసుకున్న స్థలం అదే. చూడండి, దావీదు రాజుగా ఉండిన స్థలము కూడా దమస్కు అని మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చూసినట్లయితే, శోభావారిని హతము చేసినప్పుడు ఇతడు కొందరిని సమకూర్చి కూడిన యొక్క సైన్యమునకు అధిపతి అయి దమస్కునకు వచ్చి అచ్చట నివాసము చేసి దమస్కులో రాజాయను. హల్లెలూయా. అబ్రహామును కలుసుకున్నది ప్రధాన యాజకుడైన మెల్కీసెదకు కలుసుకున్న స్థలము దమస్కు. దావీదు రాజుగా ఉండి పరిపాలన చేసిన స్థలము దమస్కు. అంతేకాదు సౌలును పౌలుగా మార్చిన స్థలము కూడా అది. హల్లెలూయా. దమస్కునకు పోవు మార్గములో ప్రభు ప్రత్యక్షమై అతనిని మార్చింది కూడా ఆ స్థలములోనే, ఆ చోటులోనే. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చూసినట్లే, దమస్కు నదులైన అబానాయును ఫర్పరును ఇశ్రాయేలు దేశంలోనున్నటి కంటే శ్రేష్టమైనవి కావా, వాటిలో స్నానము చేసి శుద్ధి లేనా అని అనుకొని రౌద్రుడై తిరిగి వెళ్ళిన. ఏమన్నాయంట? దమస్కులో అబానాయును ఫర్పరును శ్రేష్టమైన నదులు అక్కడ ఉన్నాయట దమస్కులో. అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మెల్కీసెదకు ప్రధాన యాజకుడైన మెల్కీసెదకు కలుసుకుని అబ్రహామునకు ద్రాక్షారసమును రొట్టెను అందించిన స్థలము దమస్కు. దావీదు రాజుగా పరిపాలన చేసి రాజు అయిన స్థలము దమస్కు. అపోస్తలుడైన పౌలును సౌలుగా ఉన్నప్పుడు దేవుడు కలుసుకున్నది దమస్కులో. ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన నదులు కూడా దమస్కులో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంత ప్రత్యేకత దమస్కునకు ఉంది. ఈ ప్రియురాల యొక్క నాసిక ఎటు చూస్తూ ఉందట? దమస్కు దిక్కునకు చూచు లెబనోను శిఖరముతో సమానం. ఈ నాసిక ఎటు చూస్తూ ఉందట? దమస్కునకు చూస్తూ ఉంది. దమస్కులో ఏమున్నాయట? మెల్కీసెదకు అబ్రహామును కలుసుకొని ద్రాక్షారసమును రొట్టెను అందించినది దమస్కులోనే. దావీదు రాజైన స్థలము దమస్కులోనే. సౌలును పౌలుగా మార్చిన స్థలము దమస్కు. అంతేకాదు శ్రేష్టమైన నదులు ఉన్న స్థలము కూడా దమస్కుగా. ప్రియురాలైన సంఘము ఎటు చూడాలట? శ్రేష్టతను, దేవుని యొక్క ప్రత్యక్షతను చూచు స్థలాల వైపు ఆ దమస్కుకు
దిక్కునకు చూచే నాసికగా మనము దేవుని సన్నిధిలో ఉండాలి. చూడండి, తర్వాత లెబనోను అని అంటాడు. లెబనోను 1 నాసిక అయింది, 2 దమస్కు అయింది, 3 లెబానోను. చూడండి, కీర్తన గ్రంథము 92వ కీర్తన 12వ వచనాన్ని మనం చూసినట్లయితే, నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మవ్వ వేయుదురు, లెబనోను మీద దేవదారు వృక్షముల వలె వారు ఎదుగుదురు. హల్లెలూయా. దేవుని యొక్క ప్రత్యక్షతను చూసే స్థలము దమస్కు. లెబనోను అంటే దేవుని సన్నిధిలో నీతిమంతులుగా ఉండే ఎదిగే స్థలమే దేవుని యొక్క లెబానోను స్థలము అని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. 104వ కీర్తన 16వ వచనాన్ని చూడండి. యెహోవా వృక్షములు తృప్తి పొందుచున్నవి, ఆయన నాటిన లెబనోను దేవదారు వృక్షములు తృప్తి పొందుచున్నవి. ఎక్కడ ఉన్నాయి? ఎందుకు ప్రియురాలు అటు లెబనోను వైపు చూస్తూ ఉందంటే, దేవుడు నాటిన లెబనోను దేవదారు వృక్షములు అక్కడ తృప్తి పొందుతూ ఉన్నాయి. ఆ స్థలం వైపు నేను ఆశగా ఉండాలి, అటు చూసేదానివిగా ఉండాలి, దాని సువాసనను ఆగ్రహించేదానివిగా ఉండాలి. 1 నీతిని ఎదుగుదలను, 2వది ఆయన నాటిన దేవదారు వృక్షములు తృప్తిని కలుగు చేసే స్థలం. కనుకనే ప్రియురాలు నీ నాసిక దమస్కు దిక్కునకు చూచు లెబనోను శిఖరముతో సమానము అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. చూడండి, పరమగీతాల గ్రంథము 4వ అధ్యాయము 15, 16 వచనాలు మనం చూసినట్లయితే, నా సహోదరి ప్రాణేశ్వరి, నీవు ఉద్యాన జలాశయ ప్రవాహ జలకూపము, లెబానోను పర్వత ప్రవాహము. హల్లెలూయా. లెబానోను పర్వతములో ఒక ప్రవాహం ఉందట. సంఘమైన ప్రియురాలకి ప్రియుడైన యేసయ్య చెబుతున్న మాట, సహోదరి ప్రాణేశ్వరి, నీవు ఉద్యాన జలాశయము ప్రవాహ జలకూపము, లెబానోను పర్వత ప్రవాహము. హల్లెలూయా. ఎంత చక్కగా వర్ణిస్తూ ఉన్నాడు సంఘాన్ని యేసయ్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలాగుండాలంట మనం? ఉద్యాన జలాశయ ప్రవాహ జలకూపముల వలె, లెబనోను పర్వత ప్రవాహముల వలె సంఘాన్ని ప్రియుడైన యేసయ్య పోల్చుచూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రీతిగా మనం ఉండాలి. పరమగీతాలు 5వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూసినట్లయితే, అతని కాళ్ళు మేలిమి బంగారు మట్లయందు నిలిపిన సలువరాతి స్తంభముల వలె ఉన్నవి, అతని వైఖరి లెబానోను పర్వత తుల్యము, అది దేవదారు వృక్షములతో ప్రసిద్ధి. దేవదారు వృక్షములంతా ప్రసిద్ధి. ఎలా పోలుస్తున్నాడు దేవుని పాదాలను చూడండి. చలువరాతి స్తంభముల వలె ఉన్నవి, అతని వైఖరి లెబానోను పర్వత తుల్యము, అది దేవదారు వృక్షములంతా ప్రసిద్ధము. ఆయన నాటిన దేవదారు వృక్షములంతా ప్రసిద్ధము, ఆయన వైఖరి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 2వ వచనం చూడండి ఒకసారి. లెబానోను సౌందర్యము దానికి కలుగును, కర్మేలు షారోనులకున్న సొగసు దానికుండును, అవి యెహోవా మహిమను మన దేవుని తేజస్సును చూచుచూ ఉన్నవి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, లెబానోనులో సౌందర్యం ఉంది, దానికి కలుగును, కర్మేలు షారోనులకున్నంత సొగసు దానికుండును, అవి యెహోవా మహిమను దేవుని తేజస్సును చూచును. దేవుని తేజస్సును, ఆయన మహిమను, ఆయన సౌందర్యమును కలిగిన స్థలమే లెబానోను. అంత సౌందర్యము కలిగిన స్థలాలను ఆయన వర్ణిస్తూ, నీ నాసిక దమస్కు దిక్కునకు చూచు, లెబానోను శిఖరముతో సమానము అని దేవుని వాక్యం అంటూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, తన ప్రియురాయలైన సంఘాన్ని
ఆయన పోల్చుతున్న విధానాన్ని మనం చూసినట్లయితే ఆ సౌందర్యము, ఆ సొగసు, అతనికి ఉండిన మహిమను మనం ఘనపరిచే వారముగా కనిపించాలి, ఉండాలి. ఇర్మీయా గ్రంథము 18వ అధ్యాయము 14వ వచనంలో లెబానోను ఫలములోని బండ మీద మహిమ ఉండుట మానున. ఏముందంట? లెబానోను ఫలములో ఏముందట? ఒక బండ ఉంది, దాని మీద హిమముండుట మానున, దూరము నుండి పారుచున్న చల్లని జలముల పారక మానున. అక్కడ ఏముండట? హిమము ఉండుట. అంతేకాదు అక్కడ చల్లని జలాశయములు పారుతా ఉన్నాయట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని మాటలు వింటున్న నీవు ఎలా ఉండాలి దేవుని సన్నిధిలో? ప్రియురాలు తనకు ఎలా ఉండాలో చక్కని మాటలతో యేసయ్య వాక్యము ద్వారా స్పష్టతను తెలియజేస్తున్నాడు. చూడండి, యెషయా గ్రంథము 60వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూసినట్లయితే, నా పరిశుద్ధ ఆలయపు అలంకారము నిమిత్తమై లెబానోను శ్రేష్టమైన దేవదారు వృక్షములను, సరళ వృక్షములను, గొంజి వృక్షములను నీ యొద్దకు తేబడును. ఆయన పరిశుద్ధ ఆలయము అలంకారము నిమిత్తమైన కావలసినవి ఎక్కడ ఉన్నాయట? లెబానోనులో ఉన్నాయట. శ్రేష్టంగా కలిగి ఉన్నదట. ఆ శ్రేష్టతను దేవదారు వృక్షములను పోలుస్తూ సరళ వృక్షములను, గొంజి వృక్షములను నీ యొద్దకు తేబడును. నేను నా పాద స్థలమును మహిమపరుచుకొనేదను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఎంత చక్కగా లెబానోనులో నాటబడిన వృక్షాలు ఏ రీతిగా ఉండాలో, నా పాద స్థలమును నేను మహిమపరుచుకోదను వాటి ద్వారా అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. అంత శ్రేష్టతను ప్రభువు మనకు అనుగ్రహించాడు. 1 నాసిక, 2 దమస్కు, 3 లెబానోను, 4 శిఖరము. శిఖరం అంటే ఉన్నతమైన స్థలము. 72వ కీర్తన 16వ వచనాన్ని చూడండి. 72వ కీర్తన 16వ వచనం, దేశములోని పర్వత శిఖరముల మీద సస్య సమృద్ధి కలుగును, దాని పంట లెబానోను వృక్షముల వలె తాండవమాడుచుండును, నేల మీద పచ్చిక వలె పట్టణస్థులు తేజరిల్లిదురు. హల్లెలూయా. ఆ శిఖరాన్ని గురించి దేవుడు వర్ణిస్తూ ఉన్నాడు. చూడండి, దేశములోని పర్వత శిఖరముల మీద సస్య సమృద్ధి ఉండును. ఏముంటుందట? శిఖరం మీద సస్య సమృద్ధి కలుగును, దాని పంట లెబానోను వృక్షముల వలె తాండవమాడును. హల్లెలూయా. సంఘానికి దేవుడు ఈ ఉదయకాల సమయం మనకు అనుగ్రహిస్తున్న చక్కని మాటలను తాండవమాడతాడు. లెబానోను వృక్షం వలె తాండవమాడుచుండును, నేల మీద పచ్చిక వలె పట్టణస్థులు తేజరిల్లిదురు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘము ఎలాగుండాలట? తేజరిల్లుతూ ఉండాలట, పచ్చిక వలె ఉండాలట, తేజరిల్లుతూ ఉండాలట, తాండవమాడుచు ఉన్నట్లుగా ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, నాసికలోనేమో దేవుని ఆత్మను ఉంచాడు. ఆ నాసిక ఎటు చూస్తూ ఉంది? దమస్కునకు చేస్తూ ఉంది. దమస్కులో ఎవరున్నారు? రాజును చేసిన దేవుడు దావీదును అక్కడే. ఏమండి, అలాగనే అపోస్తల కార్యాలు మనం చదువుకున్నాం. సౌలును పౌలుగా మార్చిన స్థలము అదే. అంతేకాదు శ్రేష్టతను కలిగిన నదులున్న స్థలము అదే. సువాసనను వెదగలే స్థలము అదే. లెబానోను అనంటే నీతిమంతులు ఉండే స్థలం, అది ఎదిగే స్థలం. ఆయన నాటిన లెబానోను దేవదారు వృక్షములు ఉండిన స్థలం, లెబానోను పర్వత ప్రవాహాలు ఉన్న స్థలం. అతని వైఖరిని వర్ణించినది అక్కడే. అతని వైఖరి లెబానోను పర్వత తుల్యము, అది దేవదారు వృక్షములంత ప్రసిద్ధమని
దేవుని వర్ణించిన స్థలం. యెషయా గ్రంథంలో సౌందర్యము కలిగిన స్థలమని, చల్లని జల ప్రవాహములు పారే స్థలమని, ఆయన మహిమ బండ మీద ఉంటుందని, అదే లెబనోను అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. లెబనోనులో శ్రేష్టమైన దేవదారు వృక్షాలు ఉన్నాయని, సరళ వృక్షాలు ఉన్నాయని, గొంజి వృక్షాలు ఉన్నవని, అవి నీ యొద్దకు తేబడే స్థలమును మహిమపరచదనని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. శిఖరము అంటే దేశములో పర్వత శిఖరముల మీద సస్య సమృద్ధి కలుగును. సస్య సమృద్ధి కలిగే స్థలమే ఆ ఉన్నత శిఖరమని, పంట లెబనోను వృక్షముల వలె తాండవమాడే స్థలము శిఖరమని, నేల మీద పచ్చికోలే పట్టణస్థులు అక్కడ తేజరిల్లుతారని ఆ శిఖరాన్ని గురించి వర్ణించబడింది. చివరిగా 95వ కీర్తన 4వ వచనాన్ని చూసి ముగించుకున్నాం. చూడండి, 95వ కీర్తన 4వ వచనం. భూమి అగాధ స్థలములు ఆయన చేతిలోనున్నవి, పర్వత శిఖరములు ఆయనవి. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. పర్వత శిఖరముల మీద ఉండేది ఆయనే, ఆయనవే. ఆ పర్వత శిఖరములు ఆయనవే. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ నాసిక ఎటుండాలి? దమస్కు దిక్కునకు చూచు లెబానోను శిఖరములతో సమానమని మన ప్రియుడైన యేసయ్య ప్రియురాయలైన సంగముతో సెలవిస్తున్న మాట. నీ నాసిక దమస్కు దిక్కునకు చూచు లెబానోను శిఖరముతో సమానము. హల్లెలూయా. ఆ శిఖరము మన యేసయ్యే. సమృద్ధిని కలుగు చేసేవాడు ఆయనే. ఆయన పచ్చికల మీద పట్టణస్థులు తేజరిల్ల చేసేది ఆయనే, తాండవం ఆడ చేసేది ఆయనే, సస్య సమృద్ధిని మనకు అనుగ్రహించేది ఆయనే. అట్టి కృప ప్రభు మనకును మన సంఘానికి దయచేయునుగాక. ఆమెను తలవంచండి, కలుపు